నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వరలక్ష్మి. సో ఆషాఢ మాసం బోనాల జాతర అయితే శురువైంది. మొదటగా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణ అయితే జరిగిపోయింది. అండ్ మరి రాబోయే 2 రోజుల్లో మన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల జాతర అయితే శురు కాబోతుంది. దానికి సంబంధించి ప్రెసెంట్ మనం ఇక్కడ సికింద్రాబాద్ పెద్దమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుండి అమ్మవారికి ఏ భక్తులు వచ్చినా సరే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పెద్దమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతనే మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మరి కాసేపట్లో ఘట్టం బంగారు బోనం ప్రారంభం కాబోతుంది. సో దానికన్నా ముందు ఎదుర్కోలు చేసిన తర్వాతనే అక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఘట్టం బోనాల సమర్పణ జరుగుతుంది. సో ఇక్కడ ప్రెసెంట్ పెద్దమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గర పెద్దమ్మ అమ్మవారి చైర్మన్ ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అమ్మవారి విశిష్టలు ఏంటో తెలుసుకుందాం. సో నమస్తే అండి. మీ పేరు? నా పేరు సునీల్ కుమార్ గారు. సునీల్ కుమార్ గారు, ఎప్పటి నుండి అమ్మవారికి మీరు సేవ చేస్తున్నారు? నేను ప్రస్తుతం 40 ఏళ్ళ నుంచి అమ్మవారికి సేవ చేస్తున్నాను. మీరే చైర్మన్? నేనే చైర్మన్. ఇంతకు ముందు మా పెద్దనాన్న ఉండే, అంతకుముందు మా తాత ఉండే, మా తాత కంటే ముందు ఇంకొక ముత్తాత ఉండే. అప్పటి నుంచి వంశపరంపరంగా మేము నడిపిస్తాం. అంటే మనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు చేస్తాము, కానీ ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఇక్కడ అంటే అమ్మవారి ముందటి నుంచి కూడా ఆనవాయితీగా ముందుగా పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకున్న తర్వాతనే మహంకాళమ్మ గుడికి వెళ్ళడం అదొక ఆనవాయితీ. ఇప్పటి వరకు ఉజ్జయిని మహంకాళి టెంపుల్ లో మన సాయి ప్రియ బోనం ఎత్తుకొని మంచిగా జోర్దార్తోని అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా తరపున ఈ ప్రజాలోకం తరపున ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. మీకు కూడా ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. ఎట్లా అనిపిస్తుంది మీకు అమ్మవారికి ఇంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు? నేను ఒకటి గమనించినాను, పట్ట చుట్టుకొని బోనం ఎత్తుకుంటారు కదా, మీరు అది లేకుండా అంత బాగా హ్యాండిల్ చేసినారు. అసలు ఎట్లా? నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మిమ్మల్ని. దాంట్లో ఆశ్చర్యం అనేది ఏం లేదు, దాంట్లో ఒక వింత అని అయితే ఏం లేదు. ఏదో అమ్మవారు ఆ మహంకాళమ్మ తల్లి నాకు ఇచ్చింది, ఆమె దివనార్తి నాకు ఎల్లప్పుడు ఉంది కాబట్టి ఇప్పటి వరకు అయితే ఆమె తీసుకొని వచ్చింది, ఇంకా ముందు కూడా తీసుకొస్తుంది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అండ్ ఈ ఆషాఢ మాస బోనాలలో కూడా ప్రతి ఇయర్ కూడా ఈ మహంకాళమ్మ గుడి తరపు నుంచి ఈయో తరపు నుంచి కూడా నాకే తొలి బోనం అనేది ఇస్తారు, మారు బోనం అనేది ఇస్తారు. ఆ భాగ్యం నాకు వచ్చినందుకు, ఆ అవకాశం నాకు వచ్చినందుకు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఈ గుడిలో ఈయోగా అయిన ప్రతి ఒక్కరికి, గుడి యొక్క పార్ట్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటా ఖచ్చితంగా. ఎలా అనిపిస్తుంది అంటే మాటల్లో చెప్పలేను. అమ్మవారికి సేవ అనేది అదొక జన్మ ధన్యం. మనం ఎంత పూర్వజన్మలో ఎంత ధన్యం చేసుకుంటే, ఎంత పుణ్యం చేసుకుంటే మనకు అమ్మవారికి చేసే సేవ చేసే అవకాశం మనకు వస్తుంది. చెప్పండి. అంటే మీరు ఇన్ని సంవత్సరాల నుండి అమ్మవారికి ఎంతో సేవ చేస్తున్నారు, కొన్ని నియమాలు ఉంటాయి. బోనం అంటే మామూలు విషయం కాదు. ఇంత బాగా హ్యాండిల్ చేసుకుంటా ఎత్తుకొని అంత ఓపికతో అమ్మవారికి బోనం సమర్పణ చేసేంత వరకు మీ దగ్గర అమ్మవారే ఉంటుంది. ఓపిక శక్తి అనేది కూడా అంతా మాకు అమ్మవారు ఇచ్చిందే. నియమం నిర్దిష్టలు పాటియాలి అంటే మనం పొద్దుగాలనే లేస్తాం, మంచిగా తలంటుకొని మడిగట్టుకొని అమ్మవారి సేవలో, అమ్మవారిని ధ్యానంలో ముందుగా ఇట్లా మన ఇంట్లో ఎవరైతే కులదైవం ఉన్నా కానీ ప్రతి మన ఇంట్లో ఉండే దేవుళ్లకు నియమ నిష్టలతోని దీపారాధన చేసుకొని పాలకాయ కొట్టుకొని అమ్మవారికి
అమ్మవారికి మంచిగా నమస్కరించుకొని మన మనసులో కోరికలు మన ఇంట్లో ఫస్ట్ ఏదున్నా ఇల్లు గెలిచినాకనే రచ్చ గెలవాలంటారు. ఫస్ట్ మన ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ఎక్కడికైనా కానీ ఉపవాసం ఉండి బోనాలు చేసిన ప్రతి రోజు మాత్రం ఖచ్చితంగా ఉపవాసం ఉంటామండి. ఫాస్టింగ్ ఉండి బోనం ఎత్తుకుంటాము. బోనం ఎత్తుకున్నాక ఇక అంత దేవుడు పూనుకునేంత సేపే మా చేతిలో, దేవుడు పూనుకున్నాక అంతా అమ్మవారి చేతిలోనే ఉంటది. ఆమె నడిపిస్తుంది, మేము నడుస్తాం. ఆమె ఆడిపిస్తుంది, మేము ఆడతాం. ఆమె పాడిపిస్తుంది, మేము పాడతాం. అంతేనండి. ఉజ్జయిని మహంకాళి టెంపుల్ లో మన శ్రీ విద్యా పండితులు వేణుమాధవ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యవారు నమస్తే అండి. శుభం శివానంద్యాం యుధకృభావాం కాళీం కళామాలినీం విశ్వవంద్యాం కపాలకర్తాం గదరాన్ రుండమానాఘుంసాం వీకి చర్మ కొరాధీనాం శుష్కం మాంసాతి భైరవాం అతి విస్తారవదనాం లలచికాన్ దిగంబరాం ఏకం సంచింతయేత్ కాళీం శ్మశానాలయవాసిని శ్రీ మహాకాళీం గాజే నమః. ఇంచుమించుగా 250 సంవత్సరాల కిందట ఆది వ్యాధుల నుండి, రోగాల నుండి కాపాడి అందరినీ ఆశీర్వదించి అమ్మ బిడ్డలందరినీ తన ఒళ్ళోకి చేర్చుకొని ఆశీర్వాదపూర్వకంగా ఎల్లవేళలా తనకు కనిపించి అందరినీ ఎంతో సంతోషపరిచేటువంటి జగన్మాతయే లష్కర్ బోనాల పండగ అని ప్రసిద్ధి చెందిన ఈ మహాకాళి దేవస్థానం. ఇంతటి శక్తి గీతాలతో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి ఈ అమ్మవారికి ఆషాఢ మాసం చాలా విశేషమైంది. శాపర విద్యలలో ఆరితేరినటువంటి మహా మాంత్రికులు, మంత్రశాస్త్రవేత్తలు, అన్ని కులాల వాళ్ళు ఆనందంగా ఎల్లవేళలా 365 రోజులు కూడా ఆనందంగా పూజిస్తున్నటువంటి ఈ జగన్మాత ఆషాఢ మాసం వస్తూనే నూతనమైనటువంటి కళని సంతరించుకొని నూతనమైనటువంటి కళలతో ఈ భాగ్యనగరం అంతా, సికింద్రాబాద్ ప్రాంతం అంతా లష్కరుగా పేరెన్నికన్నటువంటి ఈ లష్కర్ దేదీప్యమానంగా ప్రతి ఇంట కూడా రంగవల్లులు దిద్ది అమ్మవారికి ఏక తోరణాలు, బావి తోరణాలు కట్టి ఎంతో ఆనందంగా చక్కగా ప్రతి ఇంట కూడా పండగ వాతావరణం ఆషాఢ మాసం వస్తూనే నెలకొంటుంది. మరి 2 రోజుల్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అయితే షురు కాబోతున్నాయి. ఎట్లా రాబోతున్నాయి, ప్రారంభోత్సవాలు ఎట్లున్నాయనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు మీ ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళకి బోనాల పండుగ జాతర శుభాకాంక్షలు. 2వ తారీఖు బోనాలు, 3వ తారీఖు రంగం ఉంటుంది. రంగం అనంతరం బలి కార్యక్రమం తర్వాత గజారోహణంపై అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. ఈ బోనాల జాతర విశిష్ట ఇది. ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు 250 ఏళ్ల చరిత్ర గల అమ్మవారు. గతంలో ఇక్కడ సికింద్రాబాద్ జిల్లాలో పేగు వ్యాధితో చాలా మంది బాధపడుతుండే, చాలా మంది లక్షల మంది చనిపోతుండే. ఇక్కడ ఉన్న షూరిటీ అప్పయ్య గారు ఉజ్జయిని మహంకాళిలో మన ఆర్మీ ఆఫీసర్ గా వర్క్ చేస్తుండే. అక్కడ ఉన్న అమ్మవారికి తను వేడుకున్నాడు, అమ్మ తల్లి మా ప్రజలందరూ కష్టాలలో ఉన్నారు, పేగు వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు, ఈ వ్యాధి తగ్గుముఖం పడితే నిన్ను మా ప్రాంతంలో మేము నిలుచుకుంటామమ్మా అని అక్కడి నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ అమ్మవారిని అక్కడ మొక్కగానే ఇక్కడ సికింద్రాబాద్ ప్రాంతులంతా ఆ రోగంతో అందరూ
విముక్తి చెందారు. దాని వల్ల అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించి అప్పటి నుంచి నిరంతరం ఇక్కడ ఆషాఢ మాసంలో ఆయన అక్కడ మొక్కడం వల్ల ఇక్కడ ఆషాఢ మాసంలో బోనాలు కార్యక్రమం అనేది జరుగుతుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు ఇక్కడ అమ్మవారికి? నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ ఫెస్టివల్ కమిటీ మెంబర్ గా ఉన్నాను. ఇప్పుడేమో 2 years ట్రస్ట్ బోర్డు మెంబర్ గా వచ్చింది. 2028 వరకు నాకు ట్రస్ట్ బోర్డు ఉంటుంది. ఏంటంటే శివసతులకు ఒక లైన్, ఒడిబియాలకు ఒక లైన్ పెట్టేది. లాస్ట్ టైం కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారని తెలిసింది. ఈసారి మాత్రము ముందుగానే శివసత్తులతోని ఒక రివ్యూ మీటింగ్ జరగడం జరిగింది. శివసత్తులకి ఒక టైమింగ్ ఇచ్చాము. 1 గంట నుంచి 3 గంటల లోపు వాళ్ళ బోనాలు వాళ్ళ అలంకరణ తీసుకొచ్చేటట్టు వాళ్ళకి ఏర్పాటు చేశాము. వాళ్ళు 1 గంట నుంచి 3 o'clock వరకు వస్తే ఖమ్మం నుంచి వాళ్ళకి డైరెక్ట్ గా ఇక్కడికి అమ్మవారి దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి సపరేట్ క్యూ లైన్ అంటే ఏం లేదు. వాళ్ళకి ఒక టైం పెట్టినాము. ఆ టైంలో రావాల్సింది. అర్ధ గంట అటు ఇటు అయినా కానీ కూడా మేము వాళ్ళని అలౌ చేస్తామని చెప్తున్నాము. చూస్తున్నాం కదా మనము 2 రోజులు జరగబోయే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా అయితే జరగబోతున్నాయి. ఇక్కడ ట్రస్ట్ మెంబర్స్ కూడా వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు అనిపిస్తుంది. శివసతులకు ఒక లైన్, ఒడిబియాలకు ఒక లైన్ కాకుండా వాళ్ళకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసుకుంటా ప్రజలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా సవ్యంగా జరిగేలా కూడా అన్ని సదుపాయాలు చేసినటువంటి సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం ఎదురుండగా ఉన్నాము. 2 రోజులు జరగబోయే అమ్మవారి జాతరకు సంబంధించి అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అయ్యవారు నమస్తే అండి. ఇప్పుడు 2 రోజులు జరగబోయే అమ్మవారికి జాతర, బోనాల జాతరకు సంబంధించి అమ్మవారికి ఉదయం నుండే అంకురార్పణలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. వాటి విశేషం ఏంటో ఖడ్గం చక్రగదేశ చాపరిహాం సోలం సండేం శిరః సన్నం సందతే కరైః త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాస్ముచ్యతి మాస్యపాదసకాం సేవే మహాకాళికాం. బోనాలు ఆదివారం రోజు ప్రాతకాలం 4 గంటలకి అమ్మవారికి బంగారు ఆభరణాలతోనూ పూలదండలతోనూ అమ్మవారు అలంకరించి ప్రాతకాలం 4 గంటలకి అమ్మవారు మహారతి ఇస్తున్నారు. మహారతి అయిన తర్వాత భక్తుల దర్శనం జరుగుతూ ఉంటుంది. దీనికి గవర్నమెంట్ పెద్ద వాళ్ళందరూ వచ్చి అమ్మవారి హారతి తీసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతుంటారు. తర్వాత భక్తులు బోనాలు సమర్పించడము జరుగుతూ ఉంటుంది. అయ్యవారు మనకి ఆ రోజు బోనాలు కాబట్టి పొద్దున్నుండే అమ్మవారికి ఎన్ని గంటలకు అమ్మవారిని మేల్కొల్పులు చేస్తారు, అమ్మవారికి ఏ టైం అభిషేకాలు జరుగుతాయి, మళ్ళీ ఆ ఉదయం నుండే క్రౌడ్ గా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎట్లా హ్యాండిల్ చేస్తారు సిచ్యువేషన్? ప్రాతకాల సమయం 4 గంటలకి మహారతి అయిన తర్వాత భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. ఈ భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించడము, అమ్మవారికి పలహారాలు సమర్పించడం జరుగుతూ ఉంటుంది. దీనికి అనేక విధాలుగా ప్రభుత్వ శాఖలు అందరూ పనిచేసి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని విధాలుగా బోనాలు సమర్పణ జరుగుతూ ఉంటుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ లో సేవ ఫస్ట్ మెంబర్స్ ఎప్పటి నుండో సేవ చేస్తున్నటువంటి మహిళలు ఇక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, జై మాతాది. On behalf of all women, assure you that there should not be any partiality for any woman, and we see that all the ladies who are carrying the bonum will be allowed to go smoothly without any partiality, and we see that they don't have any problem, and if there is any problem in that, we check it out and we send them frequently first. Thank you so much. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సంబంధించి ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. రాబోయే 2 రోజుల్లో బోనాలకు సంబంధించి అమ్మవారికి విశిష్టంగా భక్తులు అంగరంగ వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ బోనాలు సమర్పించారు కాబట్టి ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. వారితో అమ్మవారి కైంకర్యాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. సో నమస్తే అండి గురుగారు. ఉజ్జయిని మహాకాళి దేవస్థానం సికింద్రాబాద్. ఖడ్గం చక్రగదేశ చాప పరిఘాన్ శూలంబశుండీం శిరః శంఖం సందహతీం కరైః శ్రీవేణాం సర్వాంగభూషారుతాం నీలాస్ముంచితమాస్యపాదదశికాం సేవే మహాకాళికాం యామస్తో సవితే హరో కమలజో హంతుం మధుం కైటవం. అమ్మవారి ఆషాఢ జాతర అత్యంత వైభవంగా నేత్రపర్వంగా జరుగుతున్నది. ఈ ఆదివారము ఉదయం తెల్లవారుజాము 4 గంటలకు అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకం జరిపించి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన, కుంకుమార్చన జరిపించి భక్తులకు అమ్మవారి దర్శనార్థమై అమ్మవారు దర్శనమివ్వటం జరుగుతుంది. తదుపరి అమ్మవారికి
సాయంత్ర సమయంలో బలిహరణ కార్యక్రమం, తదుపరి సోమవారం ఉదయం రంగం కార్యక్రమం, తదుపరి పారువేట కార్యక్రమం జరుగుతుంది. తదుపరి అమ్మవారిని అంబారి ఊరేగింపుపై సాగనంపడం జరుగుతుంది. ఈ విధంగా అమ్మవారికి ఎంతో విశేషంగా నేత్రపర్వంగా జరిగేటటువంటి విశేషమైన కార్యక్రమంలో భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు కూడా భవిష్యవాణి మూమెంట్ లో స్వర్ణలత అమ్మవారి దగ్గరికి వచ్చి అక్కడ అమ్మవారికి ఈ కాలం ఎట్లా ఉండబోతుంది, ఈ సంవత్సరం పాడి పంటలు ఎట్లా ఉంటున్నాయి, రైతులు ఎట్లా ఉంటుంది, మన ప్రజలు ఎట్లా ఉండబోతున్నారు అనేది సంబంధించి ఎప్పుడు కూడా గుండి మల్లికార్జున గారు మాట్లాడే అమ్మవారిని అడిగి అమ్మవారి ఆజ్ఞ తెలుసుకుంటూ ఉంటారు. సో అమ్మవారితో ఈసారి కూడా ఎలా ఉండబోతుంది అనేది మల్లికార్జున గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అయ్యవారు, నేను ప్రతిసారి చూస్తూనే ఉంటాను, ఎవ్రీ ఇయర్ కూడా మీరు భవిష్యవాణి రాగానే అమ్మవారికి మొదటి ప్రశ్న మీరే అడుగుతారు, ఎలా ఉండబోతుంది, పాడి పంటలు ఎట్లా ఉంటాయి, రైతులు ఎట్లా ఉంటాయి. 3 సంవత్సరాలు కూడా అమ్మవారి ఆగ్రహంతోనే ఉన్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది, అమ్మవారి కోరికలు నెరవేరినట్లయినా, మన ప్రజలంతా సుఖ సంతోషాలు ఉన్నట్లయినా మీ వర్షం మీరేం చెప్పాలంటే? అమ్మవారు చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మవారు సంతోషంగా ఉన్నారనడానికి నిదర్శనము అమ్మవారి పండుగ రాకముందుకే తొలకరి చెరుకులు మనకు ప్రారంభమయ్యాయి. ఇదే మనకు శుభ సూచికము. ఈ సంవత్సరం మనకు వర్షాలు బాగా పడి పాడి పంటలు బాగా పండి మనము సుఖ సంతోషాలతో మళ్ళీ మన పంటలు బాగా అభివృద్ధి చెంది మనము పిల్లా పాపలతో మంచిగా ఉండాలని చెప్పి అమ్మవారు దీవెన ఇచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎట్లా అనిపిస్తుంది, మీరు ట్రస్ట్ మెంబర్, యాజ్ ఎ ట్రస్ట్ మెంబర్ గా మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ అమ్మవారికి సేవ చేస్తున్నారు, మీ అనుభూతి ఎట్లా ఉంది? అమ్మవారు కూడా మీ కోరిన కోరిక నెరవేరినట్టేనా? ఇన్ని సంవత్సరాల నుండి మీరు సేవ చేస్తున్నారు అమ్మవారికి. యాక్చువల్గా అమ్మవారికి మా కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందమ్మా. మా పూర్వీకులు అమ్మవారికి బలికరా కార్యక్రమం చేసేవాళ్ళు. ఈ రోజు కూడా మా తరతరాల నుంచి ఈ రోజు కూడా మేము అమ్మవారికి బలి కార్యక్రమం చేస్తున్నాము. అమ్మవారి కృపా కటాక్షాల వల్ల అమ్మవారి సన్నిధిలో మేము ఈ సేవ చేసుకోవడము మా అదృష్టంగా భావిస్తున్నాము. అదే కాకుండా ప్రభుత్వము మా సర్వీస్ని అంటే మేము చేసే మా సేవని గుర్తించి ఈసారి అంటే లాస్ట్ ఇయర్ మాకు ఫెస్టివల్ కమిటీలో మాకు స్థానం కల్పించడము, ఆ స్థానాన్ని మళ్ళీ ఇంకా మీరు పని చేయాలి, మళ్ళీ అమ్మవారికి సేవ చేయాలి అన్నటువంటి దృక్పథంతో మాకు ఈసారి ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమించడం మేము అమ్మవారి కృపా కటాక్షాలకు మేము ఉన్నామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మల్లికార్జున గారు, మీ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ఇక్కడ ఎన్నికైనందుకు కూడా వెరీ థ్యాంక్ఫుల్. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సికింద్రాబాద్ లో వెలిసినవే అమ్మ మంకాలి, నువ్వు ఉజ్జయిని కాలివే దేవి మంకాలి. అమ్మలగా నమ్మవే ఆది మంకాలి, నువ్వు ఆది పరాశక్తివే దేవి మంకాలి. ఉజ్జయిన్లో వెలిసినవా అమ్మ మంకాలి, నువ్వు ఉజ్జయిని కాలివే దేవి మంకాలి. అమ్మలగా నమ్మవే దేవి మంకాలి, నువ్వు ఆది పరాశక్తివే తల్లి మంకాలి. ఆది పరాశక్తివే అమ్మ కాళీ, నువ్వు శివశక్తి నన్నవే దేవి మంకాలి. అమ్మ కాళీ వదిని మంకాలి, అమ్మ కాళీ అయ్యా వదిని మంకాలి, అమ్మ కాళీ. అమ్మల గన్నమ్మవమ్మ ఆది పరాశక్తివమ్మ, అమ్మల గన్నమ్మవమ్మ ఆది పరాశక్తివమ్మ. భక్తుల కొరికి నీవు బ్రహ్మాండ రూపిణివి, ఆది పరాశక్తివమ్మ, అమ్మల గన్నమ్మవమ్మ. 12 చేతుల పావింది మాతవమ్మ, 24 చేతుల ఈరవెల్లి మాతావే. రావమ్మ రావమ్మ రణవేలి నాదుల్లా,
ఉజ్జయిని మహంకాళికి